ఓం గం గణపతియే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు దేశవ్యాప్తంగా 5వ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ స్వామివారి విశేష పూజలతో, సుందరాకాండ పారాయణతో, జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయాలన్నీ ఎంతో వైభవంగా ఈ శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. మన భారతదేశంలో 8 శ్రీరాముని స్తూపాలు కలవు. అందులో ఒకటి మన విజయవాడలో కూడా ఉంది. శ్రీరామునికి సంబంధించిన వివిధ అంశాలు ఈ స్తూపంపై శిలాఫలకాల రూపంలో పొందుపరిచారు. కరోనా సమయంలో కూడా ఇక్కడ నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు జరిగినట్లుగా ఆలయ నిర్వాహకులు మనకు చెప్తున్నారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్కు దగ్గరలో ప్రధానమైన 2 బస్సు మార్గాలను ఆనుకుని శ్రీరాముని స్తూపం ఉన్నది. జై శ్రీరామ్. ఓకే సార్. ఈ రామస్తూపం భారతదేశంలోనే 8 కలవు. అందులో ఇదొక స్తూపము, రామస్తూపము. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణం జరపబడుతుంది. అందుకని అందరూ వస్తుంటారు. స్వామివారి ప్రసాదం అన్నదానం చేస్తాం. అందరూ వచ్చి అన్నదానం ప్రసాదం తీసుకుంటారు. ఇది 1969వ సంవత్సరంలో ఇక్కడ రామస్తూపాన్ని స్థాపించారు. శ్రీరామ రామ రామ జయ రామ 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 సీతామణి రామ 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 రామ. వాసుదేవ్ వ్యవస్థాపకురాలు కీర్తిశేషులు శ్రీమతి కళ్యాణి వాసుదేవ బెజవాడ భద్రాద్రిగా పేరు పొందిన బీసెంట్ రోడ్ శ్రీరామాలయంలో 5వ రోజు శ్రీరామనవమి కళ్యాణ నిర్వహణలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ వివాహ భోజనాలు ఏర్పాటు చేశారు కమిటీ వారు. కమిటీ సభ్యులే స్వయంగా ఎవరికి ఏం కావాలో అడిగి మరీ వడ్డిస్తున్నారు. ఆదివారం వివాహ భోజనం సమర్పించువారు హోటల్ వాసుదేవ్ వ్యవస్థాపకురాలు కీర్తిశేషులు శ్రీమతి కళ్యాణి వాసుదేవరావు గారి జ్ఞాపకాలు వారి కనిష్ట కుమారుడు శ్రీ హెచ్డి రామకృష్ణారావు గారు మరియు వారి ధర్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏలూరు రోడ్ శ్రీ కోదండరామాలయం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వివాహ భోజనాలు. శ్రీ సీతారామ భక్తులందరూ స్వామివారి వివాహ భోజనాలను శ్రీ స్వామివారి మహా అన్నప్రసాదముగా స్వీకరించారు.